ఈజీగా తొందరగా అయిపోయే స్వీట్ ఒకటి చేసుకుందాము. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి అప్పుడప్పుడు స్వీట్ క్రేవింగ్స్ వస్తుంటాయి కదా, అలాంటప్పుడు ఈ రెసిపీ ట్రై చేసుకోండి. వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళు దీనికి ఏం లేదండి, సొరకాయని మనం పీల్ చేసుకొని దాని లోపల ఉన్న షీడ్స్ తీసుకోవాలి. దాని లోపల ఉన్నదాన్ని మనం తీసేసుకొని తురుముకొనేసి తర్వాత కొద్దిగా గీ వేసుకొని గీలో 5 to 7 minutes అది మనకి పచ్చి వాసన అనేది వస్తుంది. ఆ వాసన పోయేంత వరకు దాన్ని మనము గీలో వేయించుకోవాలి. ఆ వాసన పోయేంత వరకు అది మనకి స్మెల్ వస్తుంది. ఆ వాసన పోయేంత వరకు మనము దాన్ని వేయించుకోవాలి. స్మెల్ పోయే వరకు వేయించుకున్న తర్వాత ఆల్రెడీ సగ్గుబియ్యము ఒక 1/2 hour ముందే నానబెట్టుకోవాలి. 1/2 hour ముందే నానబెట్టుకొని దాన్ని కూడా ఇలా మనం ఆల్రెడీ దాన్ని మగ్గనిస్తున్నాం కదా, దాంట్లోకి ఈ సగ్గుబియ్యంని నానబెట్టింటాం కదా, వాటర్ తీసేసి ఇందులోకి వేసి వాటిని కూడా కొద్దిసేపు బాగా కలుపుకొనేసి ఒక 2 minutes లేదా 5 minutes వదిలేస్తే మనకి అది కూడా కొంచెము టోస్ట్ అవుతుంది, అదే మగ్గిపోతుంది. దాంతోపాటు అది కూడా మగ్గిపోతుంది. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వేయించుకొనేసి కొద్దిసేపు వదిలేసిన తర్వాత మీకు ఈ గీ ఇంకా కావాలి అంటే వేసుకోవచ్చు, ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలి అంటే. లేదంటే గీ మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. గీ కొంచెం ముందుగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకనేసి గీ కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. మనం ఆల్రెడీ ముందే వేయించాం కదా, మధ్యలో 1 స్పూన్ అట్లా వేసుకొని ఈ సగ్గుబియ్యంకి కూడా అలా టోస్ట్ చేస్తే గీలో టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా అంతా కలిసిపోయాక ఇది అంతా మగ్గించుకున్న తర్వాత అప్పటికప్పుడు తొందరగా అయిపోతుంది. సొరకాయ జ్యూస్ మార్నింగ్ తాగుతారు కదా వెయిట్ లాస్ కోసము. సగ్గుబియ్యం వేడి తగ్గిస్తుంది అనేసి సగ్గుబియ్యము, సొరకాయ ఇవన్నీ మనకి ఒంట్లో వేడిని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలా అంతా మగ్గిపోయిన తర్వాత పాలు యాడ్ చేసుకోవాలి. ఎంత కావాలో అంత క్వాంటిటీని బట్టి మీకు ఎంత కావాలో అంత పాలు అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత పాలు కూడా కొద్దిసేపు మరగనించుకోవాలి. అది ఆల్రెడీ మనం సగ్గుబియ్యం నానబెట్టినాం కదా, చాలాసేపు ఉడకాల్సిన అవసరం లేదు. మీకు తొందరగా అయిపోవాలంటే పాలు ఒకటి తెరిలితే చాలు. అలా మగ్గిచ్చేసుకున్న తర్వాత ఇందులోకి మీకు బెల్లము లేదా బ్రౌన్ షుగరు మీకు ఏది కావాలో అది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాను, లేదంటే మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లమో లేదా బ్రౌన్ షుగరు ఏదో ఒకటి మీ టేస్ట్ని తగ్గట్టు, మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా గీ వేసుకొని గీలోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ బాదామి, గోడమి, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ యాడ్ చేసుకొని గీలో కొద్దిగా టోస్ట్ చేసుకోవాలి. టోస్ట్ చేసుకున్న తర్వాత మనకి సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, హైడ్రేట్ కాకోకుండా ఉంటుంది. సమ్మర్లో అయితే చాలా బాగా ఉంటుంది. ఇది సమ్మర్లో వేడిని తగ్గించడానికి, మనకి సమ్మర్లో వేడి ఎక్కువ కదా, వేడిని తగ్గించడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా స్వీట్ క్రేవింగ్స్ తగ్గడానికి అప్పుడప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది.